కానీ ఇక్కడ చాలా విషయం ఉంది. ఎందుకనంటే పౌలు గారు ఎవరు అనంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఉన్నత కులం, బ్రాహ్మణ కులం చెందిన వాళ్ళు అంటాడు అనమాట. ఆయన యూదుడు, బాగా నిష్ట కలిగిన వాడు. ఎవరు? పౌలు గారు. మరి సిల్వానా ఎవరు? ఈయన శూద్రుడు, అంటరానటువంటి వాడు. అరే మీరు అంత దూరంలో ఉండాలరా, నన్ను చూడొద్దు, నన్ను ఎదురు పడద్దు అని అంటారే, అది సిల్వానా. తిమోతి ఏమో ఉన్నత కులం, పౌలు. సిల్వానా ఏమో శూద్రుడు. మరి తిమోతి ఎవరు? ఈయన సంకర జాతి. అంటే సంకర జాతి అంటే వీళ్ళ అమ్మేమో ఒక జాతి, వీళ్ళ నానేమో ఒక జాతి. ఆ ఇద్దరికి పుట్టినోడు ఈయన. ఈ ముగ్గురు కలవటం అనేది వల్ల కాని పని. ఇండియా పాకిస్తాన్ వాడు కలుస్తాడు ఎప్పుడైనా? కలవరు. ఇప్పుడు ఈ ట్రైబల్ ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, ఇది మన ఏజెన్సీ ఏరియాకి వెళ్ళామనుకోండి, ఒక జాతి వాళ్ళకి ఇంకో జాతి వాళ్ళకి పడదు. ఎంత తీవ్ర స్థాయికి వెళ్తారంటే బాణాలు వేసుకొని చంపేసుకుంటారు కూడా. ఇది కూడా అదే. వీళ్ళు వేరు వేరు జాతులు వాళ్ళు, కానీ వాళ్ళని ఏమైపోయారంట? ఒకటైపోయారు. వాళ్ళని ఒకటి చేసింది ఏంటి? ఇప్పుడు మళ్ళీ చూద్దాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పిరాని. వాళ్ళని కలిపింది దేవుడు, వాళ్ళని కలిపింది సువార్త, వాళ్ళని కలిపింది యేసయ్య. నేను వేరే జాతి వాడిని ఈ లోకరీత్యా, నేను వేరే దానంటారు భాషకు చెందినటువంటి వ్యక్తిని ఈ లోకరీత్యా, కానీ క్రీస్తులో ఉన్నాను కాబట్టి నేను నీతో కలుస్తాను, నేను క్రీస్తుతో ఉన్నా కాబట్టి. ఇప్పుడు స్టేజ్ మీద అంతా కూర్చున్నారు సేవకులు, బాగానే ఉంది. మీ ఊరు గురించి నాకు తెలియదు. ఒకవేళ పొరపాటును నిజం చెప్పేస్తే దానికి మీరేం కష్టపడద్దు, నాకు తెలియకుండా మాట్లాడేశారు. పొరపాటున నిజం చెప్పేస్తే నాకు తెలియదు, నాకెవరో ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తే మాట్లాడింది కాదు. మీరు ఇంతమంది ఉన్నారు స్టేజ్ మీద కలిసి కూర్చున్నారు, మీ మనసులు కలుస్తాయా అన్నది నా ప్రశ్న. మీ మనసులు కలుస్తాయా? మీరు పట్టుకున్నది అందరూ కూడా ఒకటే బైబిల్, మీరు బోధించేది ఒకటే యేసు ప్రభు గురించి. మీ కులాలు వేరవ్వచ్చు, మీ జాతులు వేరవ్వచ్చు, మీకున్న చదువులు వేరవ్వచ్చు, మీకున్న స్థాయిలు వేరవ్వచ్చు. ఇవన్నీ వేర్ల మధ్యన మనల్ని కలిపేది క్రీస్తు సువార్త. ఆమె అనొద్దు, అస్సలు అనొద్దు, సైలెంట్గా వినేశాను, సైలెంట్గా వినేశాను. మరి ఒకటే బైబిల్ బోధించి, ఒకటే యేసే గురించి బోధించి, ఒకటే పరిశుద్ధాత్మని కలిగి ఉండి, ఒకే తండ్రి బిడ్డలమని పరలోకమందున్న మా తండ్రి అని పెట్టుకొని 2-3 పాస్టర్స్ కమిటీలు పెట్టుకున్నారంటే మిమ్మల్ని ఏమనాలా? చెప్పండి సార్. ఇంకా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? ఏం చెప్తారు సార్ వాళ్ళకి? మీరు చెప్పండి నాకు, ఏం చెప్తారు వాళ్ళకి?